ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 14 నుండి 19వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. హగ్గయి వారికి ఈలాగు ప్రత్యుత్తరమిచ్చాడు: ఈ ప్రజలు, ఈ జనులు నా దృష్టికి అలాగే ఉన్నారు. వారు చేసే క్రియలన్నీ నా దృష్టికి అపవిత్రములు. ఇదే యెహోవా వాక్కు. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకోండి. నాటి నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుతున్నది. తీసుకోవాలని 50 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకుతుంది. తెగులుతో, కాటుకతో, వడగండ్లతో మీ కష్టార్జితమంతటినీ నేను నాశనము చేసి ఉన్నాను. అయినా మీలో ఒక్కడు తిరిగి నా వద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకోండి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనా, ఆలివు చెట్లైనా ఫలించకుండా పోయాయి కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? వారి హృదయాలు మురికి. అలాంటివారు తమ చేతులతో దేవుని కోసం పనిచేస్తే అది దేవుడు అంగీకరిస్తాడా? రక్షించబడని వ్యక్తి దేవుని కోసం చేయగలిగింది ఏదీ లేదు. చేసినా అది దేవుడు ఆమోదించడు, అంగీకరించడు. పాపము అనేది దుష్టశక్తి. దాని దుష్ప్రభావం పూర్తిగా పోవటానికి ఎంతో కాలం పట్టవచ్చు. దేవాలయము కట్టిన తర్వాత కూడా వారిలో కొందరు వెనకటి పాప కాలుష్యం నుండి పూర్తిగా బయటపడ్డట్టు లేదు. అందుకే ఈ ప్రవక్త వారిని ఈ విధంగా గద్దించవలసి వచ్చింది. దేవాలయాన్ని కట్టారు, బాగానే ఉంది, కాని మీ హృదయాలలో ఇంకా మురికి ఉంది. దాని మాటేమిటి అని ప్రవక్త వారిని నిలదీసి అడుగుతున్నాడు. దేవుని ఆశీర్వాదాలు మీకు విడుదల కావటం లేదంటే దానికి ఆటంకం మీ హృదయాలలోనే ఉంది, చూసుకోండి. పరిశుద్ధం, అపరిశుద్ధం ఈ రెండిటినీ కలిపితే దాని ఫలితం అపరిశుద్ధమే కాని ఎన్నటికీ పరిశుద్ధం కానేరదు. దేవుని వద్దకు మనఃపూర్వకంగా తిరిగి వచ్చిన మరుక్షణమే మీ ఆశీర్వాదాలు మీకు వచ్చేస్తాయి అనటంలో ఎట్టి సందేహానికి ఆస్కారం లేదు. తెలిసిందా? హృదయశుద్ధి మీకుంది. అయితే రండి, నేను మిమ్మలను దీవిస్తాను. అంతేకాని ఊరికే సణగవద్దు, గొణగవద్దు. అలా చేస్తే అది మీకే నష్టం, తీరని నష్టం. మతాచార కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయిలే అని మనస్సాక్షిని జోకొట్టి బుజ్జగించుకుంటున్నారా? నా దగ్గర ఇలాంటి భేషజాలు పనికిరావు అంటున్నాడు దేవుడు. బబులోను చెరలో ఉండగా కూడా మీకు మతం ఉంది. అది కేవలం వేషధారణ, నాటకం, బోటకం. అపవిత్రాన్ని తెచ్చి పవిత్రమైన దానికి అంటించకండి. మొత్తం అంతా అపవిత్రమైపోతుంది. పిండి ముద్దలో కొంచెం పులిపిండి పెడితే ముద్ద అంతా పులిపెక్కి పాడైపోతుందని మీకు తెలియదా? మీ హృదయాలు దేవుని ఎదుట పరిశుద్ధమై ఉంటేనే నా దీవెనలు మీకు ప్రాప్తిస్తాయి. లేకపోతే మీ గతి ఇంతే అంటూ దేవుని పక్షాన
ప్రవక్త వారిని గద్దిస్తున్నాడు. మీరు క్రమంగా ఆరాధనకు హాజరవుతున్నారా? మీ బోధకుడు దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటిస్తాడా? దేవుని మాట వినండి. మీ హృదయాలను దేవుని కండ్లు పెట్టుకుని చూడండి. శుచిలేని భక్తి దేవుని సన్నిధిలో నేరమవుతుంది. ఉద్యోగం ఆగిపోవడానికి కారణం మీ హృదయ స్థితే అని మీరెందుకు గ్రహించరు? హగ్గయి మాటలు తేటగా సూటిగా ధ్వనిస్తున్నాయి. హగ్గయి లాంటి బోధకులు ఈ 21వ శతాబ్దంలో మనకు కావాలి. అలాంటి వారిని దేవుడు ఈ తరం యువతలో నుండి లేపాలి. అదే మన ప్రార్థన. ప్రియ శ్రోతలారా, గ్రహించండి. పరిశుద్ధత దేవునికి అనుకూలం, వేషధారణ దేవునికి ప్రతికూలం. ప్రజలారా, మీరు ఏం చేస్తున్నారు? మీ అర్పణలు చేతులతో అర్పించకముందు మీ హృదయం ఎలా ఉందో చూసుకోండి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈ మందిరాన్ని కట్టారు. రాతి మీద రాయి పెడుతూ కడుతూ ఉండగా మీ చేతి పని మీ హృదయ స్థితికి అనుగుణంగా ఉందా లేదా? ఆత్మ పరీక్ష చేసుకోండి. మీ కష్టార్జితమంతా పాడైపోయిందని సణుగుతున్నారా? తెగులు, కాటుక, వడగండ్లు మీ పంటలను పాడు చేసి విడిచాయి. అలా జరగనిచ్చింది నేనే అంటున్నాడు దేవుడు. మీ జీవితంలోని ప్రతి సంఘటన వెనుక నేనున్నాను. మీకు కనిపించటం లేదా? మీలో ఒక్కడూ నా వద్దకు తిరిగిరారు కాని పరిస్థితులను నిందిస్తూ అదే స్థితిలో ఉండిపోతారు. ఇదెక్కడి విపరీతం? నా క్రమశిక్షణను ధిక్కరిస్తే మరింత కఠినమైన శిక్ష మీ మీదికి రాగలదు, జాగ్రత్త అంటూ దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. ఈ మందిరానికి పునాది వేసినప్పటి నుండి జరిగిందంతా ఒక్కసారి ఆలోచించండి. వెనక్కు తిరిగి చూసుకోండి. ఎందుకిలా జరిగింది అని నన్నడగండి, చెప్తాను. మీరు పశ్చాత్తప్తులైన నిమిషం నుండే నేను మిమ్ములను ఆశీర్వదించసాగుతాను. తెలిసిందా? హగ్గయి నోట వెలువడిన దేవుని నినాదాలు 2 ఈ అధ్యాయంలో ధ్వనిస్తున్నాయి. 1 బలపడండి, 2 పరిశుద్ధులై ఉండండి. అవి గడ్డు రోజులు. ప్రజలు బీదవారు, నాయకులు నిరాశావాదులయ్యారు. అవి జాతీయ విపత్తు దినాలు అని మనం గ్రహించాలి. గుడి కట్టడం అంటే మాటలా? సంఘటిత కృషి ఉంటేనే కాని కార్యక్రమం సజావుగా జరగదు. సొలొమోను దేవాలయం భౌతిక వైభవం కాదు. ఇప్పుడు ఈ ఆలయంలో మహిమగల ప్రభువు తానే స్వయంగా వేంచేస్తున్నాడు. ఏది గొప్పది? భౌతికం నీడ, ఆధ్యాత్మికం దాని నిజస్వరూపం. వృద్ధులారా, మీరు వెనకటి చరిత్రను గురించిన కలలుగని యువతను నిరుత్సాహపరచకండి. వెనకటి బంగారు జ్ఞాపకాలు మంచివే కాని అవి నేటి అవకాశాలను దోచుకునేటట్లు మాట్లాడకండి. వెనకటి రోజుల కంటే ఇప్పుడు ఎక్కువ మహిమ. ఇది గొప్ప సవాలు. ప్రియ శ్రోతలు, అలనాటి యాజకులు చాలామంది పరిశుద్ధతను పాటించలేదు. వారి బలహీనత వల్ల సమాజమంతా బలహీనమైంది. దైవ సేవకుల ఆధ్యాత్మిక నీతి ప్రమాణాలు హెచ్చు స్థాయిలో ఉండాలి అని ఈ రోజు పాఠం మనల్ని సవాలు చేస్తోంది. ఈ రోజున దేవుని మందిరం భౌతికం కాదు, ఇది ఆధ్యాత్మిక మహామందిరం. భౌతికం ఆధ్యాత్మికానికి ఛాయారూపం. ఈ వాస్తవాన్ని మనము మరువకూడదు. భౌతికాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిజస్వరూపం సరిగా ఉంటే నీడ దాన్ని అనుసరించే ఉంటుంది. భౌతిక ఆధ్యాత్మిక అంతస్తులకున్న పరస్పర సంబంధం ఎంతో అర్థవంతమైనది. దేవునికి స్తోత్రం. ప్రజలు ప్రవక్త మాటల్లో నమ్మకముంచి దేవుని ఎడల విధేయత, గౌరవం కనపరచటం ఆరంభించినందుచేత వారి పరిస్థితులు హఠాత్తుగా అద్భుతంగా మారిపోతాయని దేవుడు మాట ఇస్తున్నాడు. వారిని శిక్షించటానికి బదులు దీవిస్తాడు. వెంటనే ఆ విధంగా చేయనారంభిస్తాడు. అలాంటి మార్పు వచ్చిన తేదీని, అందుకు కారణాన్ని గమనించండి అంటున్నాడు దేవుడు. ఈ విధంగా వారు చేస్తే దేవుని చిత్తాన్ని, ఆయన విధానాలను నేర్చుకున్నవారవుతారు. హగ్గయి గ్రంథంలోని సందేశమిదే.
ముఖ్యమైన వాటికి మనం ప్రాముఖ్యమివ్వాలి. చెర నుండి తిరిగి వచ్చిన యూదులు దేవాలయ నిర్మాణం త్వరలో పూర్తి చేయవలసి ఉంది. 15 సంవత్సరాలు ఇట్టే దొర్లిపోయాయి. వారింకా దేవాలయ నిర్మాణాన్ని ముగించలేకపోయారు. వారు దేవుని పనిని ప్రక్కకు నెట్టివేసి తమ స్వంత పనులు చేసుకుంటున్నారు. హగ్గయి దేవుని ప్రవక్తగా వారికి ప్రబోధం చేశాడు. అన్నాడు, మీకు ఏది ముఖ్యమో తెలియదా? మిమ్మల్ని దేవుడు ఎందుకు చెర నుండి విడుదల చేసినట్టు? మీ స్వంత పనులు చూసుకోవడానికా? అవతల నా మందిరం పాడైపోయి ఉంది, మీరేమో మీ సొంత ఇండ్లు కట్టుకోవటంతో సతమతమవుతున్నారు అంటూ దేవుని పక్షాన హగ్గయి మాట్లాడాడు. దేవుని పని కంటే ముఖ్యమైన పని మనకేముంది? దేవుని రాజ్య నిర్మాణం మనకు స్వంత పని కంటే ఎంతో ముఖ్యం. దేవుని పనిని ఆపవద్దు, వాయిదా వేయవద్దు. అసలు ముఖ్యమైందేదో దానిమీద మనసు పెట్టాలి. మనకు ముఖ్యమైనది దేవునికి ముఖ్యమైనదై ఉండాలి. దేవుడు తన పనిలో మనకెంతో ప్రోత్సాహమిస్తాడు, బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని నింపి దేవుని పనికి సరిపోయే శక్తినిస్తాడు. చివరికి విజయం మనదే. లోకాన్ని జయించిన ప్రభువు మన నాయకుడు. ఆయన విజయం మనదే. మెస్సీయా రాకడను గురించి, ఆయన రాజ్యాన్ని గురించి మనకెంతో నిరీక్షణ ఉంది. ఆశాభావం మన గుండెల్లో మహిమభారాన్ని అధికం చేస్తోంది. నీవు చేయవలసిన పనేదో దేవుడు నీకు చెప్పాడు, దానిని నీకు అప్పగించాడు. ఆ పనిని ఆరంభించడానికి జాగెందుకు, భయమెందుకు? ఆయన యందే అనంతమైన వనరులున్నాయి. అడిగితే ఆయన అవన్నీ మన కోసం విడుదల చేస్తాడు. నీకు అప్పగించబడిన పని త్వరగా చేసి ముగించడానికి కావలసిన ప్రోత్సాహము, ప్రోద్బలము దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడు తన దాసుల ద్వారా మనకు చేయవలసిన హెచ్చరికలు చేయిస్తాడు. దారి పొడుగునా దేవుని ఆత్మ మనలను ధైర్యపరుస్తూనే ఉంటాడు. శ్రోతలు, హగ్గయి ఒక ప్రవక్తగా మనకు ఎంతో సన్నిహితుడయ్యాడు. యూదారాజ్యానికి దేవుడు నియమించిన మంచి ప్రవక్త హగ్గయి. క్రీస్తుపూర్వం 520 ప్రాంతంలో యూదులు బబులోను చెర నుండి వచ్చిన తరువాత హగ్గయి సేవ ప్రారంభమైంది. క్రీస్తుపూర్వం 586లో యూదా బబులోనుకు చెరగొనిపోబడింది. యెరూషలేము, అక్కడి దేవాలయము బబులోను రాజు పూర్తిగా ధ్వంసం చేశాడు. కోరెషు పారసీక రాజు. అతడు ఫర్మానా జారీ చేసి యూదులు తమ స్వదేశానికి వెళ్లిపోవచ్చు అన్నాడు. దేవుడే అతనికి మంచి మనస్సిచ్చాడు. వారు స్వదేశానికి తిరిగి వచ్చి దేవుని ఆలయాన్ని పునర్నిర్మించడమే దేవుని చిత్తం. వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. కట్టడం పని మొదలైంది. కాని దాన్ని త్వరగా ముగించలేకపోయారు. హగ్గయి వచ్చి వారికిచ్చిన సవాలును బట్టి అందరూ నడుం బిగించి పనిచెయ్యడానికి ముందుకొచ్చారు. దేవుని ఆలయ నిర్మాణం పని చురుకుగా సాగింది. ఆలయం సగం కట్టి అంతటితో వదిలేసి వారు తమ సొంత ఇండ్లు కట్టుకున్నారు. సరంబి వేసిన ఇండ్లలో హాయిగా ఉండిపోయారు. మీ ఆస్తిపాస్తులు, మీ ఉద్యోగాలు, బతుకు తెరువు, పనులు నా పని కంటే ముఖ్యమా? నా పని మీరు చూస్తే మీ అక్కరలు నేను తీరుస్తాను గదా అని దేవుడు తన ప్రవక్త ద్వారా వారికి హెచ్చరిక చేశాడు. ప్రజలు విన్నారు. దేవుని మాట వినడానికి బుద్ధి తెచ్చుకున్నారు. జకర్యా, హగ్గయి ఇద్దరూ సమకాలికులు. దర్యావేషు రాజ్యకాలం నాటి ప్రవక్తలే వీరిద్దరు. దర్యావేషు అనే పేరుకు అర్థం మద్దతు ఇచ్చేవాడు, ఆదుకునేవాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? రక్షించబడిన తర్వాత కూడా శరీరానుసారమైన మనస్సు విశ్వాసుల్లో ఉంటుంది. అది వారి ఆశీర్వాదాలను దోచుకుంటుంది. వారు ముట్టిందంతా అపవిత్రమవుతుంది, మైలపడుతుంది. వారు చేసే మంచి పనులు కూడా శరీరానుసారమైన మనస్సు మూలకంగా అపవిత్రమవుతాయి. క్రీస్తు రక్తశుద్ధే దీనికి పరిష్కారం. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. తప్పు చేసినప్పుడు ఒప్పుకొని పశ్చాత్తప్తులైతే ఆయన క్షమిస్తాడు.
జీవితంలో ముఖ్యమైన వాటికి ప్రథమ స్థానం ఇవ్వడం ప్రభువు మనకు నేర్పిన విద్య. ఒకసారి ఒక యువకుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. అతడు గొప్ప ధనికుడైన అధిపతి. యేసుక్రీస్తుకు ఈ ధనవంతుడికి మనసు కలవలేదు. ప్రభువుకు దేవుని రాజ్యం ముఖ్యం. ఈ యువకునికి డబ్బు, ఆస్తిపాస్తులు ముఖ్యం. అందుచేత యువకుడు చిన్నబుచ్చుకొని అలానే వెళ్లిపోయాడు. యేసు ప్రభువు ఎందుకు డబ్బును వ్యతిరేకించాడు అంటారా? అలా కాదు. విలువలెరిగి ఉండాలి. విలువగల దానికోసం విలువలేనిది వదులుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు కొండమీది ప్రసంగంలో అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెట, తుప్పు తినేస్తాయి. దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. ఐహికమైన ధనము పరలోకానికి పనికిరాదు. ఇది అక్కడ చెల్లదు. దేవుని రాజ్యంలో విలువలు వేరు. యేసు నామమున ఒక దీనుడికి ఇచ్చే గ్లాసెడు చల్లని నీరు దేవుని రాజ్యంలో ఎంతో విలువైనదిగా పరిగణించబడుతుంది. దేవుని రాజ్య ఐశ్వర్యం అనంతమైనది. ఇహలోక ఐశ్వర్యం తాత్కాలికం. అందులో ఆధ్యాత్మిక విలువలు లేనే లేవు. అందుకే యేసు ప్రభు మనల్ని హెచ్చరించాడు, జాగ్రత్త, సిరికి దేవునికి దాసులై ఉండడం అసాధ్యం. ఇహలోక ఐశ్వర్యం తనకు మిమ్మల్ని బానిసలుగా మారుస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం, నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయము ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46వ వచనం వరకు ప్రభువు చెప్పిన హెచ్చరిక మాటలు మనమెన్నడూ మరువలేము. ఆ రోజున యేసు కుడివైపు గొర్రెలు, ఎడమవైపు మేకలు ఉంటాయి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిన పరిచర్య నాకు చేసినట్లే అంటాడు ప్రభు. ఎడమవైపున మేకలు నిత్య శిక్షకు, కుడివైపు గొర్రెలు నిత్య జీవమునకు వెడతారు. కుడివైపు వారికి ఆధ్యాత్మిక విలువలు తెలుసు, ఎడమవైపు వారికి తెలియవు. అదే తేడా. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి 31వ వచనం వరకు నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే ఆస్తియందు నమ్మకముంచకూడదు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జములో దూరటం సులభం. ఇక్కడి త్యాగానికి అక్కడ రాబోయే లోకమందు నిత్య జీవం. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనము పానము కాదుగాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము అయి ఉన్నది. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని సంఘం ఎదిగినట్లే కనపడుతోంది. అభివృద్ధి దిశగా పురోగమిస్తున్నట్లే అనిపిస్తోంది. గాని ప్రజలలో దేవుని పట్ల సమర్పణాభావం, దేవుని కోసం నిస్వార్థ త్యాగం అంతగా కనిపించటం లేదు. సంఘం వ్యవస్థీకృతమైన మతం కిందికి దిగజారిపోయింది. మతాచారాలతో తృప్తి చెంది ఊరుకుంటున్నారు. పరివర్తనశీలమైన సజీవ విశ్వాసం కనిపించటం లేదు. గుడి కట్టడం ఉంది. ఆదివారం నాడు అందరూ కూడి ఆరాధిస్తారు, పాటలు పాడుతారు, కార్యక్రమాలున్నాయి, వాటిలో పాల్గొంటారు. ప్రజలకు ఏం కావాలో వారికే తెలీదు, నాయకులకు తెలియదు. పంచాంగం ప్రకారం సంవత్సరం పొడుగున మత సంబంధ కార్యక్రమాలైతే వృత్తిరీత్యా కాపురులు యాంత్రికంగా నిర్వహిస్తారు. ఇది అచ్చం హగ్గయి కాలంలో పరిస్థితికి ప్రతిరూపంలాగా అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. యేసుక్రీస్తు యొక్క శరీరమైన సంఘం సర్వతోముఖంగా పరిపక్వత దిశగా ఎదగటం లేదు. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునే రూపాంతరీకరణ అనుభూతి సంఘాలకు కలగాలి. తలలు లెక్కించుకోవటంతో తృప్తిపడి ఉండడం సంఘానికి మేలు కాదు, కీడే కలగటానికి కారణమవుతుంది. స్థానిక సంస్కృతి సభ్యతలతో రాజీ కుదుర్చుకొని సరంబీ వేసిన ఇండ్లలో కూర్చొని దేవుని సంకల్ప సిద్ధి సమయాన్ని వాయిదా వేస్తున్నారు. లౌకిక తత్వం, లౌక్యం, లోకంతో రాజీ, ఇలాంటి వైఖరుల వల్ల ఆధ్యాత్మిక అలసత్వం
సంఘ బిడ్డలను ఆవరిస్తున్న సూచనలు కానవస్తున్నాయి. దేవా, ఈ రోజున మరో హగ్గయిని పంపు అని ప్రార్థన చేతాము. దేవుని వాక్యానుసారమైన కార్యశూరులు నడుం కట్టి ముందుకు రావాలి. దేవుని రాజ్య నిర్మాణం నేటి తరం త్యాగాన్ని కోరుతోంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41 వచనం. పేతురు ప్రసంగించినప్పుడు సంఘం ఎదిగింది. అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందారు. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. దేవుని సంఘమంటే ఎలాంటిది? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. పరిశుద్ధతే దేవుని కుటుంబీకుల జీవిత శైలి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అనే శరీరానికి యేసే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. సంఘమును గురించిన సంక్షిప్త వివరణ ఇక్కడ ఉన్నది. సంఘముగా కూడడం మానరాదు. ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపిస్తున్న కొలది మరీ ఎక్కువగా అలాగు చేస్తూ ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పాలి. అది సంఘమంటే. ప్రియ శ్రోతలు, హగ్గయి దేవుని ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించాడు. వారిని ఆలయ నిర్మాణానికి ప్రోత్సహించాడు. అందరూ ఏకీభవించి ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు. జెరుబ్బాబెలు, యెహోషువ ఇద్దరూ కలిసి ప్రజలను నడిపించారు. జెరుబ్బాబెలు నాయకుడు, యెహోషువ యాజకుడు. ఈ రోజున మనకు అలాంటి నాయకులు, యాజకులు కావాలి. దేవుడే అలాంటి వారిని లేపాలి. 19వ వచనం మరొకసారి పరిశీలించండి. దేవుడన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. ప్రజలలో గొప్ప పరివర్తన కలిగింది. దేవుని అధికారాన్ని వారు గుర్తించారు. తమ పనులను అవతల పెట్టేశారు. దేవుని మహిమార్థమై ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ప్రకారం వారు కట్టిస్తూ కోరెషు, దర్యావేషు, అర్తహషస్త అనే పారసీక రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.